రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఎక్కడెక్కడ మనం శంకుస్థాపన శిలాఫలకాన్ని వేయాలి, అదేవిధంగా సభ ఎక్కడ పెట్టుకోవాలి, సభ అంటే పెద్ద సభ కాదు, అది వచ్చిన గ్యాదరింగ్కి ఈ ప్రాజెక్ట్ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పే విధంగా చిన్న గ్యాదరింగ్తో మాట్లాడేటువంటి మాట పెట్టుకుని ఇక్కడి నుంచి సైన్స్ మ్యూజియం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి దివాన్ చెరువులోని నగరవనంలో ఫారెస్ట్ అకాడమీ, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏ రకాల్లో ఏ రూట్లో రావాలి, ఏ రూట్లో మనం ఈ కార్యక్రమంలోకి అతిథుల్ని తీసుకెళ్ళాలి, ఎక్కడ మనం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశం మీద ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది నేను చూడడం జరిగింది. అది మా టౌన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు, అదేవిధంగా మొన్న కలెక్టర్ గారు మేము కూడా వచ్చి చూసి ఇక్కడ ఎక్కడ శిలాఫలకం ఉండాలనేటువంటిది కూడా చూసాం. మొత్తంగా వచ్చే ఉప ముఖ్యమంత్రి గారికి విపరీతమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి నాయకుడు కనుక వచ్చేటువంటి క్రౌడు అది ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఆయన్ని తీసుకురావాలి, తిరిగి ఆయన్ని జాగ్రత్తగా ఏ రకంగా వారిద్దరిని వెనక్కి పంపాలి, అదేవిధంగా జనాన్ని ఎలాగ మనం వాళ్ళు వచ్చి చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి అంశం మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాని ప్రకారం నడుపుతాం. ఎల్లుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. కొద్దిగా ఫిషర్మ్యాన్కి చెప్పాలి సార్, వెళ్దామా సార్ సైన్స్